లక్షలాది మందిని ఊచకోత కోసిండో, రక్తపాతానికి తెరలేపిండో, ప్రపంచాన్నే మరి అతలాకుతలం చేసిండో, ఆ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకుతలం చేయడానికే నేను ఈ జీవో నెంబర్ 99 హైడ్రాని తీసుకొచ్చినానని రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు కూడా మరి చెప్పిండు. ఇలా హైడ్రా ద్వారా జరిగిన దారుణాలు అన్నీ ఇన్ని కాదు. తెలంగాణలో భారత రాష్ట్ర సమితి మొదటి రోజు నుంచి కూడా హైడ్రాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. 2024వ సంవత్సరంలో హైడ్రా మొదలు చేసిన తొలి నాళ్లలోనే దివ్యాంగుల కాలనీ, మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో దివ్యాంగుల కోసం ఒక కాలనీ పెడితే, ఆ దివ్యాంగుల కాలనీలు పిల్లలు చదువుకునే పుస్తకాలను కూడా చిదిమివేసి వాళ్ళ బాల్యాన్ని నాశనం చేసి మరి హైడ్రా ఆ దివ్యాంగుల కాలనీని అంతా కూడా నేలమట్టం చేసింది. అదేవిధంగా సున్నం చెరువులో, కూకట్పల్లిలో పేదవాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడి నుండో వచ్చి ప్రభుత్వం దగ్గర నుంచి పర్మిషన్లు తీసుకుంటే రాత్రికి రాత్రి పోయి అక్కడ కూడా ఎన్నో భవనాలను లేకపోతే గుడిసెలను నేలమట్టం చేశారు హైడ్రా అధికారులు. ఇక మీకు అదేవిధంగా అమీన్పూర్ దగ్గర కూడా అదేవిధంగా ఎన్నో బిల్డింగులు నేలమట్టం చేసిండ్రు. అదేవిధంగా వీళ్ళ నుంచి స్ఫూర్తి తీసుకొని వెలుగుమట్లలో, ఖమ్మంలో అయితే ఖమ్మంలో వెలుగుమట్లను గాజాలాగా నేలమట్టం చేసిండ్రు మరి ఈ కాంగ్రెస్ నాయకులు, హైడ్రా అధికారులు. అట్లా ఎన్నో వందలాది వేలాది ఇళ్లను మరి నేలమట్టం చేసిన ఘోరమైన క్రూరమైన చరిత్ర ఈ హైడ్రాకున్నది. ఇక మిత్రులారా, ఈరోజు గౌరవ హైకోర్టు ఏ స్థాయిలో ఆర్డర్లు ఇచ్చిందంటే 63 కోర్టు ధిక్కరణ ఆదేశాలు ఇలా మరి హైడ్రా కమిషనర్ మీద ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోండి ఈ రాష్ట్రంలో ఎంత అరాచక పాలన నడుస్తున్నదో. ఈరోజు హైడ్రా అసలు జీవో 99లో ఏం చెప్పిండ్రు, ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా హైదరాబాదు మహానగరంలో ఏమైనా విపత్తులు సంభవించినా, పెద్ద ఎత్తున వరదలు వచ్చినా, లేకపోతే అగ్ని ప్రమాదాలైనా, లేకపోతే ఇంకేవైనా సమస్యలున్నా కూడా వాటన్నిటికీ మరి హైడ్రా ఉండాలి. కానీ అవన్నీ పక్కకు పెట్టి కేవలం చెరువుల సంరక్షణ పేరుతో పేదవాళ్ళు ఎక్కడెక్కడైతే నివాసం ఉంటున్నారో ఆ భూములన్నింటినీ కూడా, ఆ ఇళ్ళన్నింటినీ కూడా గుర్తుపెట్టి హైకోర్టు వద్దని చెప్పినా, ఆర్డర్లు వద్దని చెప్పినా మరి అక్కడికి వీళ్ళు పోయి దాన్ని నేలమట్టం చేయడం, ఆ నేలమట్టం చేసిన విధానం కూడా చూస్తే ఎంత క్రూరమైన విధంగా నేలమట్టం చేసినరాయా అంటే, కోర్టులకు ఆదివారం శనివారం సెలవులు ఉంటాయి, అప్పుడు కోర్టులు పనిచేయవు కాబట్టి శుక్రవారం నాడు రాత్రి పోవడం, లేకపోతే శనివారం నాడు ఉదయం 5 గంటలకు వాళ్ళు నిద్ర లేవకముందే పేద ప్రజలు అక్కడికి బుల్డోజర్లను వేలాది మంది పోలీసులను తీసుకొని పోవడం, వాటిని మరి ఇళ్లను నేలమట్టం చేయడం. కొన్ని చోట్లయితే పిల్లలు చదువుకునే పుస్తకాలను నాశనం చేసిండ్రు. ఒక ముసలావిడైతే, అయ్యా నేను ఈ ఇంట్లో కట్టుకున్నాను, 1 గంట సేపైనా ఇంట్లో ఉంటాను నాన్న అంటే కూడా ఏమాత్రం కూడా మనసు కరగని మరి కర్కశమైన రీతిలో ఇలా హైడ్రా అధికారులు నేలమట్టం చేసిండ్రు. మరి వీళ్ళు సున్నం చెరువును కాపాడుతామన్నారు, బతుకవ కుంటను కాపాడుతామన్నారు, అట్లా అమీన్పూర్ చెరువును కాపాడుతామని చెరువుల పేరు మీద రియల్ ఎస్టేట్ దందాకు మరి తోడ్పాటిచ్చే విధంగా, రేవంత్ రెడ్డి యొక్క రియల్ ఎస్టేట్ ధనదాహానికి తోడ్పాటిచ్చే విధంగా మరి హైడ్రా అధికారులు మరి చేసిండ్రు. మరి అన్ని చెరువులు కాపాడుతామన్న వాళ్ళు దుర్గం చెరువు పక్క నుండే రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల తిరుపతి రెడ్డి బంగ్లాను మాత్రం హైడ్రా అధికారులు వదిలేసిండ్రు. ఆయనకు మాత్రం 15 రోజులు కోర్టుకు పోయే సమయం ఇచ్చిండ్రు. ఆ కోర్టుకు పోయి ఆయన స్టే తెచ్చుకునే సమయం ఇచ్చిండ్రు. దాని తర్వాత ఆయన పూర్తిగా మర్చిపోయారు. అంటే ధనవంతులు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో ఆ ఇళ్ళ జోలికి కూడా పోలేదు హైడ్రా అధికారులు. ఎక్కడెక్కడైతే పేద ప్రజలు ఉన్నారో, దిగువ మధ్యతరగతి ప్రజలు ఉన్నారో, వలస కూలీలు ఉన్నారో వాళ్ళని మాత్రం నిర్దాక్షిణ్యంగా మరి బయటపడేసింది. ఇంతకన్నా ఘోరం ఉంటుందా? బౌద్ధర్గూడలో అయితే 600 మంది హైడ్రా అధికారులు ఉదయమే 6 గంటలకి పోయి మా బుల్లెట్ ట్రైన్ కోసం ల్యాండ్ సెక్యూర్ చేస్తున్నామని చెప్పి బౌద్ధర్గూడకు పోయినారు. అదేవిధంగా మల్కాజ్గిరిలో లోతుకుంట దగ్గర కూడా, మేడ్చల్ మల్కాజ్గిరి నియోజకవర్గం లోతుకుంట దగ్గర కూడా పోతే చివరికి గౌరవ హైకోర్టే ఈ తెలంగాణ పోలీసులతో చేతగాదు,
మేము ఆర్మీ అధికారులకు ఆర్డర్ ఇస్తున్నాం, ఆర్మీ అధికారులే ఈ భూములను కాపాడాలి, హైడ్రా కమిషనర్ను అరెస్ట్ చేయాలి అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చిండ్రంటే మీరు ఒక్కసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. మరి ఇదంతా కూడా ఎవరు చేయిస్తున్నారు? ఇవాళ రంగనాథ్ గారు, రేపు ఇంకొక అధికారి వస్తాడు, కానీ ఇక్కడ చేయిస్తున్నది ఎవరు? ఈ హైడ్రా ఎవరి డిపార్ట్మెంట్ కింద ఉంటుంది? రేవంత్ రెడ్డి గారి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అంటే పట్టణాభివృద్ధి, మరి నగర పాలక సంస్థలు ఏదైతే మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ ఏదైతే ఉందో ఆ శాఖలో కీలకమైన భాగంగా ఈ హైడ్రా ఉన్నది. ఇలా రేవంత్ రెడ్డిగా ఈ హైకోర్టు ఇచ్చిన తీర్పు అనేది రేవంత్ రెడ్డికి ఒక పెద్ద చెంప దెబ్బ. రేవంత్ రెడ్డి గారు, మీకు ఏ మాత్రం కూడా తెలంగాణను పరిపాలన చేసే నైతిక హక్కు లేదని ఈరోజు గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా తెలిసిపోయింది. ఎవరైనా 1,00,000 మంది పోలీసులున్న ఈ రాష్ట్రంలో, అదేవిధంగా ఆ రాష్ట్రానికి హోంమంత్రి అయిన మీరు, గౌరవ హైకోర్టు ఈ స్థానిక పోలీసులు ఎవరు కూడా ఈ తెలంగాణ ధన మాన ప్రాణాలను కాపాడలేరు, అందుకొరకు ఆర్మీ అధికారులను ఆదేశించిందంటే ఇంకా మీకు ఎక్కడున్నది? అసలు మీకు నైతిక హక్కు ఎక్కడున్నది? వేర్ ఈజ్ యువర్ మోరల్ రైట్ టు సెక్యూర్ ద ల్యాండ్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ పీపుల్ ఆఫ్ తెలంగాణ? రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించండి. అందుకొరకే మేము మళ్ళీ చెప్తున్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేతల ప్రభుత్వం, విధ్వంసకర ప్రభుత్వం. లగచర్లలో నాశనం చేసిండ్రు, వెలుగుమట్లలో నాశనం చేసిండ్రు, సున్నం చెరువు పేరుతో నాశనం, బౌద్ధర్గూడ పేరుతో, బుల్లెట్ ట్రైన్ పేరుతో నాశనం, అదేవిధంగా లోతుకుంటలో నాశనం. ఎక్కడ చూడు విధ్వంసం విధ్వంసం విధ్వంసం. అదేవిధంగా ఆ విధ్వంసాన్ని చేస్తూనే మరోవైపు పేదల భూములన్నీ కూడా మీ 4 బ్రదర్స్, మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా మొత్తం కూడా కబ్జాలు చేస్తూ ఉన్నారు. ఒకవైపు మీరు, రెండో వైపు హైడ్రా అడ్డం పెట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు భూభారతి పోర్టల్ తీసుకొచ్చి దొడ్డి దారిన ఇవాళ మరి పెద్ద ఎత్తున దాదాపు 22,000 భూముల హక్కులు రాత్రికి రాత్రే ఎంఆర్ఓల సిగ్నేచర్ లేకుండా ఆర్డీఓ సిగ్నేచర్ లేదు బదలాయించారు. నేను అందుకొరకే తెలంగాణ ప్రభుత్వ అధికారులకు చేతులు జోడించి గతంలో పనిచేసిన మీ ప్రభుత్వ అధికారిగా, మీ ఒక మరి సోదరుడిగా నేను చెప్తున్నా, దయచేసి రాజ్యాంగాన్ని పాటించండి, చట్టాన్ని పాటించండి, కోర్టులు ఇచ్చిన ఆదేశాలను దయచేసి అతిక్రమించకండి. మీకేమైనా ఉంటే మీ గవర్నమెంట్ లీడర్లను తీసుకుపోయి కోట్లాడండి, కానీ మీరే కోర్టు సివిల్ కోర్టులు చేయాల్సిన పనిని, అసలు ఇలా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ని కానీ, సేల్ డీడ్స్ని కానీ, లేకపోతే మరి పహానీలను కానీ, కాసరా పహానీలను కానీ, వీటన్నిటిని జడ్జి చేయాల్సిన అధికారం సివిల్ కోర్టులకు ఉంటుంది. ఆ సివిల్ కోర్టులు చేయాల్సిన పనిని కూడా హైడ్రా అధికారులు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిందంటే, ఆయన గతంలో రియల్ ఎస్టేట్ దందా చేసే ఈ స్థాయికి వచ్చిండ్రు కాబట్టి నేను ఏం చేసినా నడుస్తుంది, కబ్జాలు చేసినా నడుస్తుంది, ఏం చేసినా దొంగ డాక్యుమెంట్లు సృష్టించినా నడుస్తుంది అని చెప్పి అవే మెలకువలు మీరు హైడ్రా అధికారులకు నేర్పించిందా రేవంత్ రెడ్డి గారు? అందుకొరకే నేను ప్రభుత్వ అధికారులకు దయచేసి నేను కోరుతా ఉన్నా, చట్ట ప్రకారమే పనిచేయండి. ఇవాళ రేవంత్ రెడ్డి ఉంటాడు, రేపు పోతాడు, ఇవాళ పొంగులేటి శ్రీనివాసుడు ఉంటాడు, రేపు పోతాడు, కానీ మీరు రాసే ఫైల్స్ 63 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోండి. 63 కోర్టు ధిక్కరణ కేసులు. ఇంకా హైకోర్టుకు మొక్కాలే, మిమ్మల్ని ఇంకా అరెస్ట్ చేసి జైలు పడేయలేదు. హైకోర్టు చాలా దయా దాక్షిణ్యాలతో ఇప్పటికి కూడా మీకు ఒక అవకాశం ఇచ్చింది. ఇవాళ నేను CCLA గారిని కోరుతా ఉన్నా, ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ కోరుతా ఉన్నా, అదేవిధంగా గౌరవ DGPని కోరుతా ఉన్నా, మీరు ఏకపక్షంగా పోతున్నారు, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ఎక్కడ అక్రమ కేసులు పెట్టమంటే అక్కడ అక్రమ కేసులు పెడతా ఉన్నారు. హైడ్రా వాళ్ళు కంచా గచ్చిబౌలికి పోతే 400 మంది పోలీసులను పెడతారు. హైడ్రా వాళ్ళు బౌద్ధుర్పురాకు పోతే 1000 మంది పోలీసులను మొబిలైజ్ చేస్తారు. హైడ్రా వాళ్ళు లోతుకుంట పోతే 1000 మంది పోలీసులను మొబిలైజ్ చేస్తారు. చివరికి గౌరవ హైకోర్టు ఏం చెప్పింది? ఈ పోలీసులంతా కూడా ఈ దుర్మార్గమైన ప్రభుత్వానికే సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఈ దుర్మార్గమైన దురాక్రమణలకే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అందుకొరకే భారత సైన్యాన్ని దించమని హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందంటే, ఇలా మరి ఇక DGP గారు, CCLA గారు, చీఫ్ సెక్రటరీ గారు, ఈరోజు రంగనాథ్, రేపు మీరు కూడా కోర్టుకు పోవాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తా ఉన్నది. KTR గారు ఎన్నోసార్లు ప్రెస్ మీట్లు పెట్టారు. మూసీ సుందరీకరణ పేరుతోని మీరు ఏదైతే విధ్వంసానికి పూనుకున్నారో హైడ్రాను ముందరబెట్టి
పేద ప్రజల ఇండ్ల మీద బుల్డోజర్ నడిపించాలని మీరు ఏదైతే పన్నాగ పనినరో కేటీఆర్ గారు మొదటి రోజు నుంచి కూడా దీని మీద పోరాడుతూ ఉన్నాడు. బీఆర్ఎస్ నాయకత్వం పోరాడుతూ ఉన్నది. హైకోర్టుకు ఎవరు ఏ పేదలైనా కూడా తమ ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉందంటే తప్పకుండా తెలంగాణ భవన్కి వచ్చి మీరు పిటిషన్ పెడితే మేము మీ తరపున మీ గొంతుకై గౌరవ హైకోర్టులో కొట్లాడతామని ఆ రోజు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు బుద్ధి తెచ్చుకోండి. మీరు చెప్పినట్టుగానే అధికారులు చేస్తున్నారు. ఇది రంగనాథ్ తీసేసినట్టు కాదు, మిమ్మల్ని తీసేసినట్టు. మీరు అర్జెంటుగా వైదొలగాలి. తెలంగాణ ప్రజలకు భారంగా పరిణమించారు. ఎన్ని సమస్యలు లేవండి రేవంత్ రెడ్డి గారు పరిష్కరించడానికి. నేరం పెరిగిపోతూ ఉన్నది. మహిళల మీద అత్యాచారాలు పెరుగుతూ ఉన్నాయి. మైనర్ బాలికల మీద అత్యాచారాలు పెరుగుతూ ఉన్నాయి. ఒకవైపు విద్యార్థులు మా పేపర్లు లీక్ అవుతామని కొట్లాడుతూ ఉన్నారు. నిరుద్యోగులు క్యాలెండర్ ఏమైందని కొట్లాడుతూ ఉన్నారు. రైతులు యూరియా ఏమైందని కొట్లాడుతూ ఉన్నారు. ఇంకొక వైపు ఎల్నైనో ముప్పుతోని రైతులు మరి తల్లడిల్లిపోతూ ఉన్నారు వర్షాలు రాక. ఇవన్నీ సమస్యలను పరిష్కరించాల్సిన మీరు నిరుద్యోగులు ఉద్యోగులు రిటైర్ అయిన వాళ్ళు పెన్షన్లు కోరుతూ ఉన్నారు. ఇవన్నీ పరిష్కరించాల్సిన మీరు అవన్నీ పక్కకు పెట్టి కేవలం భూ కబ్జాలు, హైడ్రాలు, అదేవిధంగా అక్కడి నుంచి అక్రమంగా అసైన్డ్ భూములన్నీ కూడా ఆక్రమించుకొని మీరు 10,000 కోట్లు 20,000 కోట్ల భూముల దందా మరి ఇలా చేసే పరిస్థితి అనేది ఇలా తెలంగాణకు వచ్చింది. కేవలం మీ వల్లనే అవుతుంది. అందుకొరకు ఇది రంగనాథ్ మీద పడ్డ దెబ్బ కాదు, అది రేవంత్ రెడ్డికి చెంపదెబ్బ అని చెప్పేసి వారు చెప్తున్నది. మళ్ళొకసారి మేము చెప్తా ఉన్నాం, అధికారులారా దయచేసి మీరు చట్ట ప్రకారమే ఉద్యోగం చేయండి. మీరు రేపొద్దున ఆ సీట్ నుంచి బయటికి పోయినా మళ్ళీ మీరు రాసిన ఫైళ్ళ మీద కంపల్సరీ శోధన జరుగుతుంది. రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కేంద్రంలో ఉండే బీజేపీతోని అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ రెండు కుమ్మక్కై ఎన్ని భూ కుంభకోణాలు చేసిండ్రు, ఎంతమంది పేద ప్రజల జీవితాలు నాశనం చేసిండ్రు, ఎంతమంది పేద ప్రజల గూడును కూలగొట్టిండ్రు. వీటన్నిటి మీద కూడా తప్పకుండా చర్చ జరుగుతుంది. వాటి మీద శోధన జరుగుతుంది. వీటి మీద ఒక ట్రిబ్యునల్ ఏర్పడుతుంది. ఆ ట్రిబ్యునల్లో ఎవరైతే అధికారులు రేవంత్ రెడ్డి గారి అక్రమ ఆదేశాలు పాటించిండ్రో, పేద ప్రజల జీవితాన్ని నాశనం చేసిండ్రో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్తూ మరొక్కసారి రేపు రంగనాథ్ తర్వాత ఇంకొక అధికారి రావచ్చు. కానీ ఆ అధికారికి కూడా నేను చెప్తున్నా, దయచేసి కోర్టుల ఆదేశాలు పాటించండి. చట్ట ప్రకారం పోండి. రాత్రికి రాత్రి పోయి కూలగొట్టకండి. నోటీస్ ఇవ్వండి. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఫాలో కండి. రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కును కాపాడండి. ఆర్టికల్ 21 జీవించే హక్కు ఇచ్చింది. మీకెంత జీవించే హక్కున్నదో ఆ పేద ప్రజలకు కూడా జీవించే హక్కున్నది. అంతే తప్ప వాళ్ళని కొట్టకండి. పోలీసు వాళ్ళని తీసుకుపోయి వాళ్ళ గూడ్ల మీద లేకపోతే వాళ్ళ పుస్తకాల మీద వాళ్ళ జీవితాల మీద బుల్డోజర్ను నడిపించకండి. అదొక్కటే మేము రిక్వెస్ట్ చేస్తున్నది. మరొక్కసారి అధికారులందరూ కూడా చట్ట ప్రకారమే నడవాలని చెప్పి కోరుతూ మరి గౌరవ హైకోర్టు ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పును మేము స్వాగతిస్తున్నాం. మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. అవును, మా పార్టీ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే హైడ్రా అనే భూతాన్ని రద్దు చేస్తామని చెప్పారు. ఎందుకంటే ఇది పేద ప్రజల జీవితాలను ఛిద్రం చేస్తూ ఉన్నది, పేద ప్రజల జీవితాలను ఆడుకుంటూ ఉన్నది. అదేవిధంగా ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కాపాడడం కోసం, వాళ్ళ ఆస్తులు పెంచడం కోసం, వాళ్ళ దందా నడవడం కోసమే హైడ్రా వచ్చింది. కాబట్టి గౌరవ కేసీఆర్ గారు మొదటి రోజునే అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే హైడ్రాను రద్దు చేస్తామని చెప్పిండ్రు. అందుకొరకు హైడ్రాకి అసలు చట్టబద్ధత లేదు. ఈ హైడ్రా అనేది అసలు నిజంగా రేపు బీఆర్ఎస్ పార్టీ ఈ హైడ్రానే తీసేయాలని పోరాటం చేస్తుంది. మరి కేటీఆర్ గారి టైంలో ఇట్లా చేయలే కదా. ఆయన మున్సిపల్ పురపాలక శాఖ అభివృద్ధి శాఖ మంత్రి. ఎప్పుడైనా ఒక గుడిసైనా గొలగొట్టిండా కేటీఆర్? లేకపోతే